హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేసినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముందు వీటిని ఒక సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందేలాగా తనకున్నటువంటి మీడియా కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆ కూటమికి సంబంధించిన లీడర్లు కానీ, వారి సోషల్ మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడి దేశవ్యాప్తంగా జగన్ గారు ఇంత దారుణాలు చేశారనేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేశారు. కానీ తర్వాత ఏంటి, ఆ ఆరోపణల వెనుక అసలు నిజాలనేటువంటి ఒకటోటిగా బయటికి వచ్చినాయి. మరి బయటికి వచ్చిన తర్వాత ముందు సంచలనం చేసి తర్వాత సైలెంట్గా ఉంటానంటే ఎట్లా? మరి వాటికి సంబంధించి ప్రజలకు ఒకసారి మరి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఆ గుర్తు చేసేటువంటి ప్రయత్నమే ఇప్పటికే కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అవును, ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ రకంగా అన్నారు, మరి ఇప్పుడు వాటికి సంబంధించి ఏం మాట్లాడారని పబ్లిక్ పక్కన పెట్టండి, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే అంటున్నారు. అప్పుడు అంత హడావిడి చేశారు, ఇప్పుడు తీరా మరి ఆ టాపిక్లు ఎందుకని సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు గారు? అనవసరంగా పరుగు పోగొట్టుకుంటున్నారు కదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు ఆ చర్చ జరుగుతుందంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ విశాఖలో కంటైనర్ దొరికింది, అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. రాజకీయంగా ఎంత వాడారు అంత వాడారు. ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పారు అన్ని అబద్ధాలు చెప్పారు. పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు, పత్రికల్లో వాటికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కథనాలు రాసి ఉచితంగా పత్రికలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా అప్పుడు చూసాం. కానీ ఏమైందండి ఇప్పుడు అది? అప్పుడు సంచలనమైంది, ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎందుకంటే కేంద్ర ఫోరెన్సిక్ పరీక్షలో నార్కోటిక్స్ కానీ సైకోట్రోపిక్ పదార్థాలు లేవని తెలిపింది. సిబిఐ క్లోజర్ రిపోర్ట్లో కూడా సంబంధిత కోర్టుకు ఇది ఈ ఇచ్చిన క్రమంలో కోర్టు కూడా అంగీకరించింది ఏమీ లేదు అని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డ్రగ్స్ ఉందన్నారు, మరి ఆ డ్రగ్స్ ఎక్కడండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకులు ఉన్నాయన్నారు, మరి ఆ లింకులు ఎక్కడండి? పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు, నాకు సమాచారం ఉంది డ్రగ్స్లో కంటైనర్లో డ్రగ్స్ ఉందన్నారు, వైసీపీకి లింకులు ఉన్నాయన్నారు, వైసీపీ లీడర్లను నడిపిస్తున్నారు అన్నారు. మరి ఆధారాలు ఎక్కడండి? కోర్టు కానీ కేంద్రం కానీ చాలా క్లియర్గా సంబంధం లేదని చెప్పింది. అంటే మీ ప్రచారానికి ఇక్కడ జరిగిన దానికి సంబంధమే లేదు, చాలా విరుద్ధంగా ఉంది. మరి మీరు క్షమాపణలు చెప్పాలి కదా ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ నిజాలైతే బయటకు వచ్చినాయి కదా. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఏదైనా ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తుంటే బురద వాళ్ళ మీద వేయడం, బట్ట కలిసి మీద అది దుడుచుకునికనే సరిపోతుంది వాళ్ళకి పాపం. వీటి గురించి మాట్లాడేంత ఏది లేదు. అదే కదా జరిగింది. ఎలక్షన్ టైంలో అన్ని రకాల అబండాలు నెత్తిన వేయడం వల్ల వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేకనే కదా 11 సీట్లకు పరిమితమైనారు. లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీని ఎక్కడైనా వదిలేశారండి? హామీని అమలు చేశారు కదా. సరే అధికారంలోకి రాకపోవచ్చు కానీ మరి 11 సీట్లు వచ్చేంత పరిస్థితి లేదన్నది నేను గ్రౌండ్లో తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. అండ్ తర్వాత కాదాంబరి జత్వాని కేసు ఫ్లైట్లలో తీసుకొచ్చి ప్రోటోకాల్స్, దేవుడి దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, డిబేట్లు పెట్టించి కన్నీళ్ళు పెట్టించేసి జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను విలన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే పబ్లిక్ కూడా నిజమే అనుకున్నారు. మొదట్లో అద్భుతంగా వాడుకున్నారు. లాస్ట్కి ఏమైంది? మీరు ఏర్పాటు చేసినటువంటి సిఐడి ఏదైతే ఉందో ఆ సిఐడిలో ఏం చెప్పారు మీరు? అప్పుడేమో ఛార్జ్ షీట్ రాకపోయినా దోషులు వీళ్ళు తప్పు చేశారని చెప్పి పెద్ద పెద్ద నీతులు అవి చెప్తారు. ఇప్పుడు ఏంటంటే మీ దాంట్లో మొదటి ఏమంటారు, ఇప్పుడు మీ సిఐడి ఏం చెప్పింది? ఇక్కడ ఛార్జ్ షీట్లో జత్వాని ఏవనగా పేర్కొంది. ఇప్పుడు మరి దీని గురించి మాట్లాడండి. మళ్ళీ ఇప్పుడు మీకు అప్పుడు అవసరం కాబట్టి రకరకాలుగా వాడుకున్నారు, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మీకు నచ్చినట్టు చేస్తారు. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు నెత్తి నోరు మొత్తుకుంది. ఆధారాలు లేకుండా ఆ రకంగా చేయకూడదు. శ్రీవారి లడ్డును ఆ రకంగా చేయడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పినప్పటికీ కూడా అతి సున్నితమైనటువంటి అంశం అండి అది భగవంతుడికి సంబంధించి. భగవంతుడిని వదలరు, న్యాయ వ్యవస్థలను వదలరు, ఆడవాళ్ళని వదలరు, ఎవరిని వదలకుండా ఇంత దారుణంగా మీ రాజకీయాల కోసం వాడుకుంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్తే కూడా మీరు వినకుండా మళ్ళీ కొన్ని చోట్ల ప్రెస్ మీట్లలో అక్కడ ఇక్కడ మాట్లాడితే ఇంకేముంటుంది చెప్పండి. మరి అది ఏమీ లేదని తేలింది కదా. పందుకోవంటే ఇంకోటంటే ఏం లేదని తేలింది కదా. మరి దానికి క్షమాపణలు చెప్పరా? భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి జగన్ ఇంటిపైన దాడి చేపిస్తారు, ఈ బీజేపీ యువకులు అక్కడ పోయి దాడులు చేయడము, వేరు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేయడము, ఇదంతా చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు, సిద్ధంగా ఉన్నారు అరెస్ట్ చేయడానికి అని చెప్పి సెకి
ఆదాని విద్యుత్ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు చేశారు మీ పత్రికల్లో, మీ ఛానల్ డిబేట్లలో. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు అమెరికా కేసు అన్నారు. సెకీ ద్వారా జరిగినటువంటి సౌర విద్యుత్ వ్యవహారంలో అమెరికాలో కేసు నమోదైంది, అదైంది, ఇదైంది, అన్ని కోట్ల డాలర్లు, ఇన్ని కోట్ల డాలర్లు, అన్ని వేల కోట్ల డాలర్లు అని రకరకాల చేశారు. ఇప్పుడు ఏమైంది? ఫెడరల్ కోర్టు శాశ్వతంగా ఈ కేసును కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడరా? అసలు ఆ కేసుకు సంబంధించి ఆరోపణలు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది. చెప్పినప్పటికీ కూడా మీ రాతలు ఆగలేదు, మీ డిబేట్లు ఆగలేదు. మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు నమోదైంది, అది ఉంది, ఇది అన్నారు. మరి ఇప్పుడు కొట్టేసింది కదా, ఇప్పుడు మాట్లాడరా? అంటే మీ రాజకీయాల కోసం అనుకూలంగా కథనాలు రాసుకుంటారు, గొప్పగా చేసుకుంటారు, తీర్పులు వాళ్ళు చెప్పకపోయినా మీరే తీర్పులు ఇచ్చేస్తారు. అదే రకంగా వైఎస్ వివేక కేసు, ఆ కేసుకు సంబంధించి అందరికీ తెలుసు. 2019 నుంచి ఇప్పుడు కూడా ప్రజెంట్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు సిబిఐ చెప్పింది ఇంక దీనిలో విచారించడానికి ఏమీ లేదని చెప్పి. అది లేదు కాబట్టి ఏం చేయాలి, లేట్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్ దాకా అని చెప్పి నర్రెడ్డి సునీత గారిని వాడుకొని రోజుకి కోర్టులలో ఉండేటువంటి లాయర్లు పెట్టించేసి దాన్ని ట్రయల్ జరగకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ కేసుల మీద కేసులు వేస్తూ తప్పు చేసినట్టు వాళ్ళని కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఇరిగించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే ఇంకేమంటారు? కోర్టు మాత్రం అసలు వాళ్ళకి సంబంధమే లేదని చెప్పేసి సిబిఐ చెప్పిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ విచారణ చేయమంటే చేసినారు. ఏమీ లేదు, మీరు చెప్తున్న దానికి సంబంధమే లేదు అసలు. అంటే మీరు అద్భుతమైనటువంటి డైవర్ట్ చేస్తున్నారు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. కోర్టులు ఎన్నిసార్లు సీరియస్ అయినాయి, ఇట్లా ఒకటేమిటి, రెండేమిటి అని రకరకాలుగా మీ హయాంలో జరిగినటువంటి తప్పులను డైవర్ట్ చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తూ మీ అనుకూల మీడియా ద్వారా ఎన్ని రోజులని చేస్తారు. కాబట్టి పబ్లిక్ కొంతమంది మర్చిపోరండి, చైతన్యవంతులు. మీ పార్టీలో వాళ్ళు కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. అవును, మనం ఆరోపణలు చేసినాం, మరి పబ్లిక్ అయితే అడుగుతున్నారు ఏమైంది దీని గురించి అని చెప్పి. అప్పుడు కూటమి క్యాడర్ కూడా కింద జగన్మోహన్ రెడ్డి అంటే సంచలనం కదా ముందు అది. చంద్రబాబు గారే చెప్తున్నారంటే జగన్ తప్పు చేశాడేమో అని చెప్పి మీడియాలలో వచ్చింది కదా అని చెప్పి పబ్లిక్లో జగన్ ఈ తప్పు చేశాడని చెప్పారు. ఇప్పుడు కాదని బయటపడిన తర్వాత క్యాడర్ పబ్లిక్ తల చూపించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఇట్లా ప్రతి విషయం కూడా మారిపోతూ ఉంది. ముందు సంచలనం, తర్వాత సైలెన్స్, వీళ్ళ నోట మాట రాకుండా పోతుంది. అది కూడా అన్నీ ఎక్కడంటే ఇప్పుడు విశాఖ డ్రగ్స్ కథకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక, కోర్టు క్లోజర్ రిపోర్టు ఇవే సమాధానం చెప్పాయి. జత్వాని కథకు సంబంధించి వాళ్ళ సొంత సిఐడి ఛార్జ్షీట్ సమాధానం చెప్పింది. వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదు. లడ్డు ఆరోపణలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే సమాధానం చెప్పింది. సెకీ వ్యవహారంలో అమెరికాలో ఫెడరల్ కోర్టు కేసు కొట్టివేసింది, అక్కడ ఆ కోర్టే సమాధానం చెప్పింది. వివేక కేసులో మరింత దర్యాప్తు కోరినటువంటి వీళ్ళను అన్నీ తిరస్కరించేసాయి, సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి. సో ఇట్లా చంద్రబాబు గారు ఎన్ని డైవర్ట్లు చేయాలనుకున్నా, వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడాలనుకున్నా కూడా ప్రతిదీ కూడా ఈ రకంగా వారు ఏదైతే ఆరోపణలు చేశారో వారికి రివర్స్ అయినటువంటి పరిస్థితులు. ఇంత జరిగినా కూడా ఇంకా ఇప్పటికీ మారకుండా మళ్ళీ కేసులు వేయడం కానీ, మళ్ళీ వేరే ఆరోపణలు చేయడం. ఇప్పుడు గ్రూప్ 1 అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పి డిఎస్సి తెరపైకి వచ్చింది కదా, వేరే అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మారకపోతే ఎట్లా చెప్పండి? 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇంకా దీని మీదనే ఉన్నారు. అరెస్టులు, డైవర్ట్. సో ఇవి నేను కొన్ని విషయాలే చెప్పాను, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మీకేమైనా గుర్తుంటే కనుక, నేనేమైనా మర్చిపోయి ఉంటే ఇంకా వాటికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో వాటికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.